అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. నందకుమార్, అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి చింతూరు రోడ్లోనైతే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా మనకున్న తాజా సమాచారం మేరకు దాదాపు ఇప్పటికి 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ యొక్క మృతుల సంఖ్య చాలా వరకు పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా క్లియర్ గా అది హృదయ విదారక ఘటన. తెల్లవారుజామున అందరూ కూడా ఈ బస్సులోని నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇటువంటి పెను ప్రమాదం జరగడం, ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితుల్లోనే ప్రయాణికులు అయితే ఒక అనిశ్చితి భావంతో ఉన్నారనే మనం అనుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికే సంఘటనా స్థలానికి అయితే అధికారులు చేరుకొని సహాయ చర్యలు చేసే పనిలోనైతే నిమగ్నమై ఉన్నారు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే మనకున్న సమాచారం మేరకి దైవ యాత్రకి వెళ్లి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొత్తగూడెం నుంచి డైరెక్ట్ గా అన్నవరం వెళ్లే దిశగా భద్రాచలం రోడ్ లో ఉండగా ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా మనకి సమాచారం కూడా అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరగడంతో ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా చాలా తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు. ముఖ్యంగా మనకి రాజ్ న్యూస్ కి ఎక్స్క్లూజివ్ గా ఉన్న విజువల్స్ లోని తోటి ప్రయాణికులే ఆ ప్రయాణికుల యొక్క మృతదేహాలని ఆ లోయలో పడిపోయిన బస్సులో నుంచి బయటకు తీసుకున్న విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా రాజ్ న్యూస్ అయితే బాహ్య ప్రపంచానికి చూపించే ప్రయత్నం కూడా చేస్తోంది. ముఖ్యంగా వాళ్ళతోటి ఉన్న వాళ్లే ఒక్కసారిగా చనిపోయారు. మేము దైవ దర్శనానికి వెళ్తూ తమ కుటుంబాలకి తమ ఇళ్లకి చేరుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇటువంటి ప్రమాదం జరగడం, అది కూడా అల్లూరు జిల్లాకి సంబంధించి ఈ యొక్క మారేడుమిల్లి ప్రాంతం అనేది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం, అలాగే పర్యాటక ప్రాంతం అయిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇటువంటి ఘటనలు జరగడం అటు పర్యాటకుల్లోని అలా భక్తుల్లోని కూడా తీవ్ర అంతరాయం, అలాగే బాధాకర విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇదే నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతానికి అల్లూరు జిల్లా ముఖ్యంగా అది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అయిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా బస్సు పోల్తా పడిపోయింది. ఇప్పటికే 10 మంది మృతదేహాలను ఇప్పటికే బయటకు తీసినట్టుగా కూడా మనకి తాజా సమాచారం. అయితే ఈ యొక్క మృతుల సంఖ్య కూడా చాలా వరకు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడున్న మనకున్న సమాచారం మేరకు అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ యొక్క సహాయక చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరైతే ఇప్పటికీ బాగా గాయాలయ్యే వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న పిహెచ్సిలకి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే మృతదేహాలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. వాటన్నిటినీ కూడా స్థానిక మార్చురీకి పంపించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. అయితే తోటి ప్రయాణికులు అందరూ కూడా ఈ యొక్క శతగాత్రుల విషయంలో వాళ్ళందరికీ కూడా సాయం చేసే ఘటనలు కూడా అక్కడ పునరావృతం అవుతున్నాయి. ముఖ్యంగా అక్కడ వెళ్తున్న లారీ డ్రైవర్స్, క్లీనర్స్ వాళ్ళు కూడా అక్కడికి ఆగి ఆ యొక్క మృతదేహాన్ని ఆ లోయలోంచి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అది కూడా రాజ్ న్యూస్ చాలా క్లియర్ గా విజువల్స్ రూపాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాష్ అండ్ మూవ్ అనే ప్రోగ్రామ్ ఉన్నది. ఎందుకంటే అర్ధరాత్రి ఇటువంటి వెహికల్స్ వెళ్తే ఆ డ్రైవర్ ని ఆపి ఫేస్ వాష్ అనేది చేయాలనేది క్లియర్ గా ట్రాఫిక్ నిబంధనలో ఉంది. ఎందుకంటే డ్రైవర్లు ఎవరైనా నిద్రమత్తుల్లోకి జారుకున్నా
అధికారులు వాళ్ళని ఆపి ఒకసారి ఫేస్ వాష్ చేసి పంపించడం వల్ల ఈ యొక్క ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉంటది. ముఖ్యంగా అల్లూరు జిల్లాకు సంబంధించి చింతూరు కాబట్టి ఆ ప్రాంతంలోని ఇటువంటి యాక్సిడెంటల్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒకసారి ఐడెంటిఫై చేసి అక్కడ హెచ్చరికల బోర్డులు కొంతమేరకి పెట్టే అవకాశం ఉన్నట్లయితే ఇటువంటి ప్రమాదాలు చాలా వరకు ఆగే అవకాశం ఉన్నట్టుగా అక్కడ పర్యాటకులు కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పర్యాటక ప్రాంతమైన అల్లూరు జిల్లాలో ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో కొంత మేరకు ప్రయాణికులు పర్యాటకులు కూడా తీవ్ర భయాందోళనకి బాధకి గురవుతున్నారు. ఒక్కసారిగా వీరందరూ ఎక్కడ వాళ్ళు అనేది కూడా ప్రస్తుతానికి అధికారులందరూ కూడా దీన్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాకి సంబంధించి ముఖ్యంగా ఇటువంటి మార్గశిర మాసంలోని కుటుంబాలతో ఈ దైవ దర్శనానికి వెళ్ళి వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా దైవం దగ్గరికి వెళ్ళిపోయారని తోటి ప్రయాణికులందరూ కూడా ఒక బాధాకరమైన విషాదకరమైన వాతావరణంలో ఉన్నారని చెప్పాలి చక్రి. అయితే నందకుమార్ ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన బస్సుగా తెలుస్తుంది. అయితే ఈ విఘ్నేశ్వర ట్రావెల్స్కి సంబంధించిన యాజమాన్యం స్పందించిన ఈ ఘటన పైన మనకున్న సమాచారం మేరకు ఇది ప్రైవేట్ బస్సుగా ఇప్పటి వరకు మనం పరిగణించవచ్చు. అయితే బస్సుకి సంబంధించి డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ పెను ప్రమాదం జరిగిందా, లేకపోతే అల్లూరు జిల్లాలోని ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలందరూ కూడా చాలా వరకు -డిగ్రీస్ లో ఉండే అవకాశం ఉన్నది, లేదా సింగిల్ డిజిట్ లో ఉండే అవకాశం ఉన్నది. అటువంటివి ఆ యొక్క పొగమంచు కారణంగా రోడ్డు కనబడక ఇటువంటి ప్రమాదం జరిగి లోయలో పడిపోయిందా, లేకపోతే బస్సుకి అసలు ఫిట్నెస్ ఎంత మేరకు ఉన్నది అనేది కూడా ఇప్పుడు ఆర్టీఏ అధికారులు కూడా ఇటువంటి బస్సుల పైన ఒకసారి ఈ యొక్క పర్మిట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫిట్నెస్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకి అక్కడ జరిగిన ఈ యొక్క ఘటన నేపథ్యంలోని ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన ఎవరైతే యాజమాన్యం ఉన్నదో ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన అయితే లేదు. ఏ విధంగా జరిగిందన్న దానిపైన కొంతమేరకు ఆరా తీస్తున్నట్టుగా కానీ మనకి సమాచారం ఉన్న నేపథ్యంలో ఇటువంటి ప్రైవేట్ బస్సుల పైన ఆర్టీఓ అధికారులు ఎప్పటికప్పుడు ర్యాండమ్ చెక్స్ అనేది చేస్తూ ఉండాలి. బస్సు తాలూకా ఫిట్నెస్ ఏ విధంగా ఉన్నది, ఎందుకంటే డ్రైవర్ తాలూకా ఫిట్నెస్ ఏ విధంగా ఉన్నది కానీ కూడా చెక్ చేయాలి. అలాగే ఇటువంటి దూర ప్రయాణాలు చేసే ఇటువంటి ప్రైవేట్ బస్సుల్లో కంపల్సరీగా స్టెప్నీ డ్రైవర్ అనేది కూడా ఉండాలి. ఎందుకంటే కంటిన్యూగా 6 hours వరకే ఎవరైనా డ్రైవింగ్ చేయాలి. తర్వాత స్టెప్నీ డ్రైవర్ తోటి దీన్ని బస్సు చేయవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో అసలు ఇవన్నీ పాటించారా, లేకపోతే డ్రైవర్ ఈ నిద్రమత్తులు జారుకోవడానికి గల కారణాలు ఏంటి, లేదా అంటే అధిక ఒత్తిడి కారణంగా ఇటువంటి ప్రమాదం జరిగిందా అన్నది ఇటు పోలీస్ శాఖ అలాగే ఆర్టీఓ అధికారులు దీనిపైన లోతైన దర్యాప్తు చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా చర్యలు చేపట్టాలనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇది జరిగిన ఈ యొక్క ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర అనిశ్చితికి లోనైంది, దిగ్భ్రాంతికి కూడా లోనైంది. మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే అల్లూరు జిల్లాకి సంబంధించిన కలెక్టర్ దినేష్ కుమార్ కి అలాగే ఉన్నతాధికారులందరికీ కూడా దీని మీద ఆదేశాలు జారీ చేశారు చక్రి. అయితే నందకుమార్, అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఈ ఘటనపైన స్పందించారా? సహాయ చర్యలపైన పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? ఇప్పటికే మనకున్న తాజా సమాచారం మేరకు అల్లూరు జిల్లాకి సంబంధించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే అది అల్లూరు జిల్లాకి పూర్తిగా రంపచోడవరం అనే ఒక నియోజకవర్గంలో మారేడుమిల్లి అనేది ఒక మండలం, అంటే చాలా లూప్ ఏరియాలో ఉంటది. ఇది సింగిల్ రోడ్డు లైన్ ఉన్న ఏరియా అది. అందులోని కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు కూడా సింగిల్ డిజిట్ లో ఉన్న ఉష్ణోగ్రతలు ఉండే ఏరియా, అంటే పూర్తిగా అది పర్యాటక ప్రాంతం, ప్రకృతి ఒడిలో ఉండే ప్రాంతంగా చెప్పుకోవచ్చు. మారేడుమిల్లి కూడా అది పర్యాటకులు ఎక్కువగా ఇటు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒరిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ యొక్క మారేడుమిల్లి అందాలను తిలకించేటందుకు వస్తూ ఉంటారు. అయితే అది కరెక్ట్ గా డ్యామ్స్ కి సంబంధించి అలాగే వాటర్ ఫాల్స్ ఉన్న ఏరియా నేపథ్యంలో ఇదంతా సింగిల్ డిజిట్ లో ఉన్న ఉష్ణోగ్రతలు ఉండే ఏరియా అవడం వల్ల వాటన్నిటికీ కూడా అధికారులు అటు భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన అధికారులు అలాగే అల్లూరు జిల్లాకి సంబంధించిన అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని, ముఖ్యంగా ఎందుకంటే బస్సు లోయలో పడిపోయినప్పుడు చాలా ఒక పల్టీ కొట్టింది అనేది ప్రధానంగా అక్కడ ప్రయాణికులందరూ చెప్తున్నారు. అయితే అది ఎలాగా ఇది జరిగింది అనేది ఇక ప్రయాణికులు చెప్పే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే తమ తోటి ప్రయాణికులందరూ కూడా మేము కలిసే ఉన్నాం, నిన్న ఈ యొక్క దైవ దర్శనాలు చేసుకొని చాలా ఆనందంగా రాత్రి
హోటల్స్ దగ్గర కూడా తిన్నాం. మేము తెల్లవారేసరికి నా పక్కన ఉన్న వ్యక్తి ఇలాగ వికట జీవుడిగా అయిపోయాడు అనేది ప్రధానంగా అక్కడ ప్రయాణికుల్లో ఒక తీవ్ర అనిశ్చితి, దిగ్భ్రాంతికి కూడా లోనై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ చేరుకోలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ సహాయం చేయడానికి కూడా కొంతమేరకు ఎవరూ లేకపోవడంతో తోటి ప్రయాణికులే ఆ యొక్క మృతదేహాలని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేయడం, అది కూడా రాజ్ న్యూస్ చాలా క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చూపించడం. అక్కడ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని వారందరికీ మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనకున్న సమాచారం మేరకు ఇప్పటికే దాదాపుగా 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా చాలా వరకు ఉన్నది. అయితే క్షతగాత్రులందరినీ కూడా మెరుగైన వైద్యానికి పంపించే దిశగా ఇప్పటికే అంబులెన్స్లన్నీ కూడా అక్కడికి చేరుకొని ఉన్నాయి. ఈ యొక్క మృతదేహాలన్నింటినీ కూడా దగ్గరలో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రికి కానీ అలాగే పిహెచ్సిలకి పంపించే అవకాశం ఉన్నది. మెరుగైన వైద్యం కోసం వీళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ కి అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా పంపించే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే అల్లూరు జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులు జరిగిన ఘటనపైన అయితే దీనికి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి క్షతగాత్రులకి మృతదేహాలన్నింటినీ కూడా దగ్గరలో ఉన్న పిహెచ్సికి పంపించి వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు కూడా జారీ అయిన నేపథ్యంలో మానవతా దృక్పథంతో కూడా తోటి ప్రయాణికులు అలాగే అటువైపు వెళ్తున్న లారీలకి సంబంధించిన డ్రైవర్లందరూ కూడా ఈ యొక్క మృతదేహాలన్నీ తీసి ఒక పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బస్సు బోల్తా పడిన నేపథ్యంలో దాన్ని తీసేటందుకు భారీ క్రేన్ అయితే చాలా వరకు అవసరం ఉన్నది. ఎందుకంటే బస్సు ఒక్కసారిగా కొంత మేరకు మట్టిలో కూరుకుపోయిన నేపథ్యంలో వాటన్నిటినీ తీయడం, అసలు ఈ యొక్క మృతుల సంఖ్య ఇంకా ఎంత మేరకు పెరిగే అవకాశం ఉన్నదనే దానిపైన అల్లూరు జిల్లాకి సంబంధించిన కలెక్టర్ ఉన్నత అధికారులు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ నందకుమార్. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నవీన్. రైట్ చక్రి, భద్రాచలం మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో అయితే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి చోటు చేసుకున్నట్లయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించి వివరాల ప్రకారం ఏదైతే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి 35 మంది ప్రయాణికులు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకొని వారంతా దైవ దర్శనానికి అయితే వీళ్ళు బయలుదేరినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే నిన్న అయోధ్య, దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామచంద్ర స్వామి అంటే దర్శనం అనంతరం వారు మారేడుమిల్లి రూట్ మీదుగా ఇటు ఏదైతే అన్నవరం దర్శనానికి వీళ్ళు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సుమారు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ యొక్క బస్సు అనేది మారేడుమిల్లి ఘాట్ రోడ్ నుంచి బోల్తపడి కింద పడినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. దీంట్లో సుమారు 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో సహా మొత్తం 37 మంది అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 37 మందిలో సుమారు అంటే 15 మంది వరకు కూడా ఇప్పుడు మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. మిగతా వారికి అంటే తీవ్రంగా గాయాలైనట్లుగా కూడా మనకు సమాచారం. అయితే ఏదైతే ఈ యొక్క బస్సు డ్రైవరు ఈ యొక్క మారేడుమిల్లి ఘాట్ రోడ్ లోంచి అంటే ఒక మలుపు మీద బస్సుని తిప్పే ప్రయత్నంలో మరొక మలుపు దగ్గరికి వెళ్లేసరికి బస్సు బోల్తా పడి పై రోడ్డు నుంచి కింద రోడ్డు మీద పడినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారందరికీ ఈ యొక్క అంటే 15 మంది మృతి చెందారు. మరికొంతమంది అయితే తీవ్రంగా అంటే గాయపడిన పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఈ బస్సు రోడ్డు మీద పడే సమయంలో మరి యొక్క వాహనం ఉంటుంటే మాత్రం ఈ యొక్క ప్రమాదం తీవ్రత మరికొంత ఉండేదని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క బస్సు పడిన సమయంలో అదంతా కూడా అర్ధరాత్రి సమయం కావడంతో అక్కడ బస్సులో ఉన్న వారందరూ కూడా క్షతగాత్రులందరూ హాహాకారాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి రహదారి వెళ్ళేటటువంటి లారీ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే మరికొంత వారికి సంబంధించిన వారందరూ అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖకు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇటు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ అక్కడికి చేరుకొని వీరందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వీరు అక్కడికి చేరుకునే లోపే సుమారు 15 మంది అయితే విగత జీవులుగా మారిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరి కొంతమందిని ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని అక్కడ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంటే తరలించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ సంఘటనపై అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఆయన ఆరా తీశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ కూడా అంటే చికిత్స కావచ్చు, లేకపోతే మిగతా వాటి అందరి పరంగా కూడా అధికారులు దగ్గరుండి మరి చూడాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క బస్సుకు సంబంధించి ఈ బస్సు ఏదైతే
ఏపీ 39 UU 6543 గా ఈ యొక్క బస్సు నెంబర్ ఉంది. దీనికి సంబంధించి ఇది చిత్తూరు అంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక ట్రావెల్స్ బస్సు అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క గతంలో కూడా ఈ యొక్క మారేడుమిల్లి చిత్తూరు ఏదైతే భద్రాచలము మారేడుమిల్లి మధ్యలోకి సంబంధించి అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇటు అంటే కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, బస్సులు బోల్తా పడి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో ఇటు దైవ దర్శనం చేసుకొని ఇటు అన్నవరం వెళ్తున్నటువంటి భక్తులు అంటే పడిపోయి మృతి చెందడంతో ఇటు డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంటే మరి అంటే కొండ చర్యలు విరిగిపోయి ఒక్కొక్కసారి ప్రమాదాలు జరిగాయి. అంటే ఆ విధంగా ప్రమాదం జరిగింది అనేది అయితే తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఏదైతే మారేడుమిల్లిలో చాలా సార్లు కూడా ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు తుతు మాత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప దీనిపై అంటే రాత్రులు రవాణా సౌకర్యాలు ఆపడం కానీ లేకపోతే ఈ విధమైనటువంటి చర్యలు చేపడితే ఈ అర్ధరాత్రులు ఇటువంటి ప్రమాదాలు జరగవని అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది స్థానికులు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. చెప్పి నవీన్, తోటి ప్రయాణికులే డెడ్ బాడీలను వెలికి తీస్తున్న విజువల్స్ను రాజ్ న్యూస్లో మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే ఈ ప్రమాదం జరిగిన ఎంతసేపటికి అధికారులకు సమాచారం అందింది? వారు ఎన్ని గంటలకు అక్కడికి చేరుకున్నారు? సహాయ చర్యలు ఎన్ని గంటలకు మొదలు పెట్టారు? అక్కడ పరిస్థితి ఏంటి నవీన్ కుమార్? అంటే మనకు తెలుస్తున్న దాని సమాచారం ప్రకారం ఏదైతే నిన్న సాయంత్రం భద్రాచలంలో రాముడి వారి దర్శనం అయితే వీరు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి బస్సు సుమారు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో అయితే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి వారు అంటే క్షతగాత్రులు కావచ్చు లేదా బస్సులో ఉన్న వారు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే అంటే మాతోటి ఉన్నటువంటి మావారే అంటే ఈ విధ ప్రమాదం చోటు చేసుకోవడంతో అంటే మృతులుగా మారడంతో వీళ్ళు అంటే వారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆర్తనాదాలు లేకపోతే చాలా బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఇక్కడ అంటే 2 నుంచి 4 మధ్యలో చాలా తక్కువ వాహనాలు ఆ రూట్ లో వెళ్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి లారీ డ్రైవర్లు కావచ్చు అక్కడ మరికొంతమంది చూసి అధికారులకు సమాచారం ఇచ్చి పోలీసు వారు కానీ రెస్క్యూ ఆపరేషన్ కానీ అక్కడికి చేరుకునే లోపే బస్సులో ఉన్నటువంటి వారే మరికొంతమంది ఏదైతే ఈ యొక్క బస్సుకు సంబంధించి అంటే వారి సన్నిహితులు కావచ్చు లేకపోతే బంధువులు కావచ్చు ఈ యొక్క క్షతగాత్రుల్ని కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మృతదేహాల్ని అంటే వారు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి అంటే వారి సన్నిహితుల్ని వారి మృతదేహాల్ని వారే యొక్క ప్రమాదం నుంచి బయటికి తీసుకురావడం, అదే విధంగా వారి ఆర్తనాదాలు కావచ్చు లేకపోతే వారి ఆహాకారాలు కావచ్చు అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా ఒక భయానక వాతావరణం అయితే ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు చక్రి. అయితే నవీన్, ప్రమాదానికి గురైన బస్సులో ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు? ఒక డ్రైవర్ ఉన్నారా లేక 2 డ్రైవర్లు ఉన్నారా? వారి పరిస్థితి ఏంటి? అయితే ఈ బస్సులో మొత్తం కూడా 37 మంది ప్రయాణిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఈ 37 మందిలో 35 మంది ప్రయాణికులు ఏదైతే ఈ యొక్క తీర్థయాత్రలకు వచ్చినటువంటి వీరు ప్రయాణికులు ఉన్నారు. 2 డ్రైవర్లు అంటే స్టెప్ బై గా ఒక డ్రైవర్ కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా ఈ యొక్క బస్సులో 37 మంది ప్రయాణిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ ప్రమాదానికి జరిగే సమయంలో ఆ 2 డ్రైవర్లకి ఏమైనా జరిగిందా లేదు అనుకుంటే 35 మందిలో మాత్రం 15 మంది అయితే మృతి చెందారని మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా మనం చూసుకుంటే 37 మందిలో 15 మంది ఇప్పుడు ప్రస్తుతానికి విగత జీవులుగా మారారు. అయితే వీరి సంఖ్య ఏదైతే తీవ్ర గాయాలైనటువంటి వారిని క్షతగాత్రులైన వారందరినీ హాస్పిటల్కి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క మృతుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే ప్రస్తుతానికి మన సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటనపైన పోలీసులు ఏం చెప్తున్నారు? వారి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది నవి? అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీస్ శాఖ అయితే క్షుణ్ణంగా అన్ని విధాలుగా వీరు ఆరా తీస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే బస్సుకు సంబంధించి బస్సు ఫిట్నెస్ ఉందా లేదా లేకపోతే డ్రైవర్లు ఇద్దరు కూడా అంటే వారు అంటే అర్హత సాధించినటువంటి డ్రైవర్ల కాదు. రైట్, థ్యాంక్ యూ నవీన్. బ్రేకింగ్ చూస్తున్నాం. దువ్వాడ మాదిరి మరో వివాదంలో చిక్కుకున్నారు. దివ్యల మాదిరి బర్త్డే పార్టీ భగ్నం చేశారు రాజేంద్ర నగర్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్ హౌస్లో దివ్యల మాదిరి బర్త్డే వేడుకలు జరిపారు. బర్త్డే వేడుకలో వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. అనుమతి లేకుండా దువ్వాడ మాదిరి బర్త్డే జరపడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. విదేశీ మద్యం బాటిల్ హుక్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసుల అదుపులో దువ్వాడ మాదిరి శ్రీనివాస్ ఉన్నట్లుగా సమాచారం.
దువ్వాడ మాదిరి మరో వివాదంలో చిక్కుకున్నారు. దివ్యల మాదిరి బర్త్డే పార్టీ భగ్నం చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్ హౌస్లో దివ్యల మాదిరి బర్త్డే వేడుకలు జరిపారు. బర్త్డే వేడుకలో వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. అనుమతి లేకుండా దువ్వాడ మాదిరి బర్త్డే జరపడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. విదేశీ మద్యం బాటిల్ హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో దువ్వాడ మాదిరి శ్రీనివాస్ ఉన్నట్లుగా సమాచారం. దువ్వాడ మాదిరి మరో వివాదం. దివ్యల మాదిరి బర్త్డే పార్టీ భగ్నం సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లో అందిస్తారు. మధు, బర్త్డే పార్టీ కాస్త అనుమతి లేని పార్టీగా పోలీసులు కేసు నమోదు చేసేటటువంటి ఎఫ్ఐఆర్ గా మార్చిందని చెప్పొచ్చు. అయితే నిన్న ప్రధానంగా చూసుకుంటే గురువారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్కడ జేబీఐకి ఎదురుగా ఉన్నటువంటి ద పెండెంట్ ఫామ్ హౌస్ ఏదైతుందో ఆ ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది. అది అలా జరిగినటువంటి ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏదైతుందో దువ్వాడ మాదిరి శ్రీనివాస్ కి సంబంధించి ఇది ఏర్పాటు చేసినటువంటి పార్టీ. సో ఈ నేపథ్యంలోనే బర్త్డే ఫంక్షన్ అంటే ఫామ్ హౌస్ లో ఆయన దువ్వాడికి సంబంధించినటువంటి బర్త్డే ఫంక్షన్ ఏదైతుందో ఆ వేడుకలు అయితే జరిగాయి. అయితే ఈ వేడుకలు జరుపుతున్నటువంటి సమాచారాన్ని అక్కడే ఉన్నటువంటి ఎస్ఓటి పోలీసులకైతే సమాచారం అందింది. ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. ఆ బర్త్డే పార్టీలో అనుమతి లేకుండా ఫారిన్ నుంచి తెచ్చినటువంటి లిక్వర్ బాటిల్స్, స్కాచ్ బాటిల్స్, అదేవిధంగా 5 హుక్కా బాటిల్ ఏవైతున్నాయో వాటిని ఎస్ఓటి పోలీసులు రైడ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మాధురి శ్రీనివాస్ మీద ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టారు. మొత్తం ఈ వ్యవహారంలో ప్రధానంగా కూడా చూస్తుంటే మాత్రము బిగ్ షాక్ తగ్గిందని చెప్పాలి. ద్వారా మాధురి శ్రీనివాస్ కి రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బర్త్డే పార్టీలో అనుమతి లేకుండా వేడుకల్లో పలువురు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్గొనడం, అంతవరకు బర్త్డే వరకు జరుపుకోవడం వెళ్ళని గుర్తు, దానికి ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఏదైతే ఫంక్షన్ జరుపుతున్నారో అలా జరిపేటటువంటి ఫంక్షన్ కు తీసుకోవాల్సినటువంటి పోలీసుల అనుమతి ఏదైతే ఉంటుందో అనుమతి తీసుకోలేదు. అనుమతి తీసుకోకపోవడమే కాకుండా స్కాచ్ బాటిల్, హుక్కా బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ క్యారీ చేశారు. అది అంతా కూడా ఎక్సైజ్ యాక్ట్ కు సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. సో ఎక్సైజ్ యాక్ట్ కు సంబంధించి కూడా పర్మిషన్ తీసుకోకపోవడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ప్రయత్నం అయితే ఎఫ్ఐఆర్ వరకు కూడా వెళ్ళింది. డెఫినెట్ గా ఎదుర్కోవాలి. అంటే కేసు చిన్నదైనా కానీ కేసు అయినటువంటి విధానం అంటే వాళ్ళు అది ఎంత పెద్ద విఐపీ అయినా సరే ఏదైనా సరే అనుమతి అనేది మస్ట్ గా ఉండదు. ఒక ఫామ్ హౌస్ లో బర్త్డే ఫంక్షన్ జరుపుతున్నారంటే ఖచ్చితంగా కూడా అనుమతి తీసుకోవాలి. అందులోనూ ఏదైనా సరే ఒక లిక్కర్ బాటిల్స్ క్యారీ అని చేస్తున్నప్పుడు ఆ లిక్కర్ బాటిల్కి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా అనుమతులు తీసుకోవాలి. కానీ అటువంటి అనుమతులు ఏమీ తీసుకోకపోవడంతోనే మొత్తం వ్యవహారం అంతా కూడా దారి తీసిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి దువ్వా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి ఫంక్షన్ కావడంతో ఇదంతా కూడా ఇప్పుడు దుమారం రేపిందని చెప్పాలి. ఎస్ఓటి పోలీసులు, ప్రస్తుతం స్థానిక పోలీసులు, ఆంధ్ర పోలీసులు, ఎస్ఓటి పోలీసులు వీళ్ళిద్దరూ కూడా బర్త్డే జరుపుతున్నటువంటి మొత్తం జాయింట్ ఆపరేషన్ ఏదైందో ఈ జాయింట్ ఆపరేషన్ లో 2 శాఖలు అంటే ఎస్ఓటి పోలీసులు అదేవిధంగా ఆంధ్ర పోలీసులు కూడా రంగంలోకి దిగి ఈ సోదాలు అయితే నిర్వహించారు. పార్టీ అయితే ఫంక్షన్ అయితే భగ్నం చేయడం జరిగింది. వాళ్ళు చాలా గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేశారు. వివిఐపీలను కొంతమంది ప్రముఖులు కూడా పిలిచారు. కానీ చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో ఆ పార్టీ అంతా కూడా పూర్తిగా కూడా భగ్నం అయిపోయింది. ఇప్పుడు రైట్నం అయితే ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఇంకా వీళ్ళు చేసినట్టు అక్కడ ఏదైనా సరే కేవలం మద్యం బాటిల్లేనా ఇంకా వేరే ఏదైనా ఉందా అనే దానికి సంబంధించి అయితే విచారణ తర్వాత వివరాలు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుందని. అయితే మధు, మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సినిమా ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, బర్త్డే వేడుకలను ఇంత హఠాసంగా ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్నారు. కానీ ఎందుకు పోలీసుల పర్మిషన్ ఎందుకు తీసుకోవడం లేదు? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇక్కడ బేసిక్ ఎలా ఉంటుందంటే బర్త్డే ఫంక్షన్ వస్తారు, ఇంకా ఫ్రెండ్లీగా అదంతా కూడా జరుగుతుంది అనేటటువంటి మైండ్ సెట్ లో ఉంటారు. ఇలా ఫామ్ హౌస్ లో జరిపేటటువంటి పార్టీలకు పర్మిషన్ తీసుకోవాలి అనేది చాలా మంది కూడా మర్చిపోతుంటారు. కొంతమంది ఏమవుతుందిలే అనేటటువంటి నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇళ్లలో ఏదైనా సరే నార్మల్ గా ఒక హౌస్ లో బర్త్డే ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే దానికి సంబంధించి లిక్కర్ కన్జంప్షన్ చేయకుండా మామూలుగా పిలిపించి పార్టీలు చేసుకోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నార్మల్ గానే ఇళ్లలో ఫంక్షన్ చేసుకోవచ్చు. కానీ ఇది అలా కాదు. ఫామ్ హౌస్ అనేది పూర్తిగా కూడా ఫామ్ హౌస్
ఊరి బయట ఉంటుంది. వాళ్ళు అక్కడ ఏదైనా సరే అంటే నివాస ప్రాంతాలు వేరు, ఫామ్ హౌస్లు వేరు. నివాస ప్రాంతాల్లో ఉన్నప్పుడు అంత దానికి పట్టింపులు ఏమీ ఉండవు. కానీ ఈ ఫామ్ హౌస్ అంటే ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ వ్యవహారాలు కాబట్టి ఖచ్చితంగా కూడా లోకల్ పర్మిషన్ తీసుకోవాలి, లోకల్ పోలీసులు అనుమతి తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఉంటేనే ఇలా చివరికి పోలీసులు రైడ్ అయితే జరుగుతుంది. ఇది దువాడ శ్రీనివాస్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ వ్యవహారం కాబట్టి ఇది కాస్త ఇప్పుడు సేమ్ అయ్యింది. ఇలా గతంలో కూడా అనేక ఫామ్ హౌస్ లో కూడా బర్త్డే పార్టీలు జరిగాయి, వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మద్యం పార్టీలేనా ఇంకా వేరే డిజైన్స్ ఏదైనా ఉన్నాయా అనేది చూడాలి. అయితే మాధురి బర్త్డే పార్టీ భగ్నం పోలీసుల చర్యలపైన ఇక్కడ శ్రీనివాస్ స్పందించారా? దువాడ శ్రీనివాస్ ఏమైనా స్పందించారా? అంటే లేదు, అంటే రాత్రే ఫంక్షన్ జరిగింది, ఇంకా ఇప్పుడిప్పుడే మార్నింగ్ అయింది కాబట్టి ఇంకా చూడాలి ఇప్పుడు ఏం దాని మీద ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వబోతున్నారు, ఏంటి అసలు పార్టీ ఎందుకు జరిగింది, పార్టీ జరిగినప్పుడు వాళ్ళు ఎటువంటివి అక్కడ వాళ్ళతో క్యారీ చేశారు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. జస్ట్ ఒక ఫంక్షన్ జరిగింది, ఆ ఫంక్షన్ అనుమతి లేదు, మందు బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మందు బాటిల్ క్యారీ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలతో రైట్ అయితే జరిగింది. కాబట్టి ఇష్యూ చిన్నదే, అంత పెద్ద ఇష్యూ కాదు. కానీ అక్కడ ఇష్యూలో ఉన్నటువంటి వాళ్ళు మనుషులు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి అది కాస్త విస్తృతంగా వ్యాప్తి అయితే చెందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మధు.